నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మిస్టర్ అండ్ మిస్ మాహి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఈ మూవీ వచ్చేసరికి బాలీవుడ్ మూవీ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ట్రైలర్ రియాక్షన్ కూడా ఇచ్చినాను. ఒకవేళ చెక్ చేసుకుంటే దాంట్లోనే మనకి హింట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఒకే పేరు మీద ఆడపిల్లగాడు మగ పిల్లగాడు ఉంటాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్లో మెన్షన్ చేసింది, మనవాడు క్రికెట్లో యావరేజ్ ప్లేయర్ ఉంటాడు, కానీ వాళ్ళ భార్య లోపల ఉన్న క్రికెట్ టాలెంట్ని చూసి ఆమెకి కోచ్ అవుతాడు అన్నమాట. సో ఇలా జర్నీ ఎలా ముగిసింది, లేకపోతే ఇలా గోల్ అచీవ్ అయ్యారా లేదనే దాని మీద మూవీ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టోరీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో మీరు ఈజీగా నెక్స్ట్ ఈ సీన్ అన్నట్టే ఉంటుంది. మోస్ట్లీ మన క్రికెట్ మూవీస్ అన్నీ చూసినాం కదా, సో సేమ్ అలానే ఉంటుంది. సో మాహి అనగానే మనకి మహేంద్ర సింగ్ ధోని గారిది ఫీల్ లుక్ వస్తుంది, కానీ అక్కడికి ధోని మూవీకి దీనికి కంపారిజన్ లేదు బై. వేరే క్రికెట్ మూవీస్ వచ్చినా కూడా కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది అండ్ కొంచెం ప్రిడిక్టబుల్ ఎక్కువ ఉంది బై దీంట్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనుషులు ఎలా ఉంటారంటే పవర్ లేకపోతే ఫేమ్ రాగానే మనుషుల యొక్క క్యారెక్టర్ ఎలా మారిపోతుంది, లేక వాళ్ళ ఫాదర్ది కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు ఇచ్చిన అత్తమామలది కానీ ఎలా వాళ్ళ కూతురికి కానీ కోడలికి కానీ ఫేమ్ రాగానే న్యూస్లో ఇంటర్వ్యూస్ తీసుకోగానే ఎలా మనుషులు ఏమంటారు ఇటు ఉన్న వాళ్ళు ఇటు మారిపోతారంటారు కదా, ఆ సిచ్యువేషన్స్ని కూడా బాగా పోర్ట్రే చేసిన అన్నమాట. స్టార్టింగ్లో వీళ్ళ లైఫ్ కెరియర్ అంతా కూడా మీకు ఫస్ట్ 30 minutesలో ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత వీళ్ళ స్ట్రగుల్స్ అవన్నీ కూడా థింక్ ఇంటర్వెల్ దాకా కనిపిస్తాయి. అండ్ అంతా కూడా పెద్దగా ఏం అనిపించదు. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపించరు అనమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ప్రాబ్లం వస్తుంది, కానీ అవుట్ సైడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చూపించరు. మోస్ట్లీ ఏంటంటే క్రికెట్ మూవీస్లా కానీ లేకపోతే స్పోర్ట్స్ మూవీలో మనకి చాలామంది ఏంటంటే బయట సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళని డిగ్రేడ్ చేయడం కానీ చూపిస్తారు. మనకి అజయ్ దేవర్ కానీ మైదాన్ కానీ లేకపోతే షారుఖ్ ఖాన్ వేరే మూవీస్ ఉన్నాయి. అండ్ మన ధోని గారిది కూడా మూవీ ఉంది కదా, వేరే వాళ్ళని డామినేట్ చేయడానికి చూస్తారు. కానీ ఇంట్లో అక్కడక్కడ కనిపిస్తే కానీ అంతగా జెన్యున్గా కనిపించదు. సో ల్యాకింగ్ అవుతుంది బై. అండ్ ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసి కూడా మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నాను, 3 ఇవ్వచ్చు కదా అంటే జస్ట్ బై ఫస్ట్ విషయం ఏంటంటే ప్రిడిక్టబుల్ ఉంటుంది, కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు. వాళ్ళ ఫాదర్ యొక్క షాప్ ఉంటుంది క్రికెట్ది, వాళ్ళ ఫాదర్కి క్రికెట్ అడిక్షన్ ఉంటుంది బై. సో కొన్ని సీన్స్లో చూపిస్తారు, కొన్ని సీన్స్లో అరే ఏం రైడ్ ఇట్లా మాట్లాడుతున్న డైలాగ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడక్కడ మీకు ఆక్వర్డ్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రనైనా స్కిప్ చేయాలన్న సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అందుకే నేను ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చిన భయ్. ఓవరాల్గా ఒకవేళ గిట్ట మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది 1 time వాచబుల్ మూవీ అనమాట. ఒక్కసారి చూస్తే సరిపోతుంది అనేసి అయితే నా ఒపీనియన్. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇచ్చిన వాళ్ళంతా థ్యాంక్స్. చిన్న సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అవ్వడం. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.